చాలా మంది క్యాండిడేట్స్ ఎంత కేర్‌ఫుల్‌గా ఫార్మ్‌ని ఫిల్ చేయాలని ట్రై చేసినా, కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరిగిపోయాయి. కాబట్టి అప్లికేషన్ డేట్ ఎండ్ అయ్యాక యూపీఎస్‌సి 3 రోజుల కరెక్షన్ విండోని ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు యూపీఎస్‌సి ఫార్మ్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 24. ఇది మీకందరికీ తెలుసు. అండ్ ఫిబ్రవరి 24 సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఫిల్ చేయగలరు. తర్వాత ఫిల్ చేయడానికి కుదరదు. ఆ ఫిబ్రవరి 24 అయిపోయాక తర్వాత 3 రోజులు కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్‌లో ఏదైనా మిస్టేక్ చేసుంటే, మీ పేరులో స్పెల్లింగ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ మదర్ నేమ్ కానీ, ఇవన్నిటిని నోట్ చేసుకొని పెట్టుకొని, లాస్ట్‌లో కరెక్షన్ విండో ఓపెన్ అయిన వెంటనే వీటన్నిటిని కరెక్ట్ చేసుకోండి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కరెక్షన్ విండో ఫిబ్రవరి 24 అయ్యాక 3 డేస్ వరకు ఓపెన్ ఉంటుంది. అంటే ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఓపెన్ ఉంటుంది. ఈ 3 రోజుల్లోనే మీరు చేసిన మిస్టేక్స్ అన్నిటిని కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ 3 రోజుల్లో కూడా లాస్ట్ డే వరకు వెయిట్ చేయకండి. కరెక్షన్ విండో ఓపెన్ అయిన వెంటనే మీ ఏ మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్నిటిని కరెక్ట్ చేసుకోండి. లాస్ట్ వరకు వెయిట్ చేస్తే సర్వర్ ప్రాబ్లమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు ఇంకా యూపీఎస్సీ 2026 అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేయలేదు అంటే, ఈ ఫామ్‌ని ఎలా ఫిల్ చేయాలి అని కంప్లీట్ ప్రాసెస్‌ని డీటెయిల్డ్‌గా సింపుల్ తెలుగు లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసి యూట్యూబ్‌లో ఆల్రెడీ వీడియోని అప్‌లోడ్ చేశాను. మీరు ఇంకా ఆ వీడియోని చూడలేదంటే, ఆ వీడియోని చూసుకుంటూ ఫామ్‌ని ఫిల్ చేయండి. దీని కంటిన్యూయేషన్ పార్ట్ ఫుల్ వీడియో యూట్యూబ్‌లో ఉంది. మరియు ఇలాంటి డైలీ వీడియోస్ కోసం ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.